హాయ్ గైస్, అసలు మనం సిటీ నుంచి పల్లెటూరుకి వచ్చినప్పుడు ఆ పల్లెటూరు గాలి, ఆ స్వచ్ఛమైన మొక్కలు అవి చూసినప్పుడు అయితే ఎంత సంతోషంగా ఉంటుందంటే ఆ ఫీల్ అనేది ఎప్పుడు రాదు. అసలు ఇలాంటి మొక్కల్ని చూసి ఇలాంటి మీకు వెదర్ ఎంతమందికి ఇష్టం మన వీడియోకి అయితే లైక్ ఇక్కడ మీరు చూస్తున్న మొక్కలు ఏం మొక్కలు, అది ఏంది, ఏం పంట వేసిరని మీకు డౌట్ రావచ్చు. ఒకవేళ మీకు తెలిసి ఉంటే మన వీడియోకి అయితే కామెంట్ అయితే పెట్టండి. ఏసి దగ్గర దగ్గర జస్ట్ వారం 10 రోజులు అవుతుంది. ఒక వారం నుంచి 10 రోజులు అయితే మధ్యలో అవుతుంది. మనకైతే చిన్న చిన్న మొలకలు అయితే ఎక్కినాయి. ఇప్పుడు వీటిని ఒకవేళ మీకు ఇదేం చేయనో మీకు తెలిసి ఉంటే మన కామెంట్ అయితే పెట్టండి. దీనికంటే ముందు ఎన్ని ఎకరాలు వేసిరని మీకు డౌట్ రావచ్చు. 3 ఎకరాలు అయితే వేసినాం. దీనికంటే ముందు మేమైతే పత్తి అయితే పెట్టినాం. ఆ పత్తి అయితే మొత్తం తీసి మళ్ళీ ఇప్పుడు అయితే ఈ పంట అయితే వేసినాం. ఇప్పుడు మీరు చూస్తున్న కంది చెట్లు అయితే కొన్ని కంది చెట్లు అయితే వేసినాం. ఈ తోట మిర్చి తోట పక్కన మాకు మిర్చి తోట వేసినాం. అంతేకాకుండా చిన్న చిన్న మొక్కలు అయితే మొన్న కొత్తగా అనేది ఆ పత్తి చేను ఉడిపికైతే వేసినాం. ఇక్కడ ఎలా ఇప్పుడు మన మిర్చి తోట ఎలా ఉందనేది ఈ వీడియోలో చూద్దాం. మనం ఎప్పుడెప్పుడో ఒక నెల ముందు అయితే చూసినాం, అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మొక్కలు. ఇప్పుడు మాత్రం పెద్ద అయితే అయినాయి. దానికి ఎన్ని కాయలు కాసినాయి, ఎన్ని పండ్లు పడినాయి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. మనం మన షెడ్ గాడ్ అయితే మన రాజుగాడు అయితే పండుకున్నాడు. ఎందుకంటే రాజుగాడు లేకపోతే మా కోతులన్నీ వచ్చి మన చేనులోనే పడతాయి. ఈ రాజుగాడు ఉన్న రోజులు మాకైతే ఒక్క కోతి కూడా మా చేనులో అయితే పడదు అనమాట. రాజుగాడు చాలా గ్రేట్ అనమాట. ఒక్క కోతిని కూడా రానియాడు, వదిలిపెట్టినట్టు కోతిని పడుతాడు అంతే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం మిర్చి తోట అయితే ఇప్పుడు 2-3 కాయలు అయితే పండినాయి. మిగతా అయితే ఇంకా పండలేదు. ఇంకా పండడానికి మినిమం ఒక నెల అయితే పడుతుంది. నెల తర్వాత అయితే ఏరియాలన్నమాట. ఇప్పుడు చాలా మంది రైతులు మిర్చి తోటలు వేస్తారు, కానీ దానికి సరైన మందులు టైంకి కొట్ట కూడా చాలా మంది ఖరాబ్ అయినాయి. మాదైతే ఇలా ఉందన్నమాట. ఫైనల్ గా అన్ని చేనులు ఎలా ఉన్నాయైతే చూసిన తర్వాతకైతే ఇప్పుడైతే మనం ఈ ఎలక్ట్రిక్ స్కూటీ మీద ఇంటికి పోవాలి. ఇంకా ఇప్పుడు వెళ్దామని బాయ్.